వైసీపీ హయాంలో సర్వనాశనమైన స్థిరాస్తి రంగాన్ని నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. గుంటూరులో నరెట్కో ఏర్పాటు చేసిన స్థిరాస్తి ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన జీవోల గురించి వివరించారు. టీడీఆర్ బాండ్లు జారీ విషయంలో ఆలస్యం జరిగినా భవన నిర్మాణం చేసుకునేలా వెసులుబాటు కల్పించామన్నారు. మున్సిపాలిటీ సర్వర్కు ఇతర శాఖలకు అనుసంధానం చేసి సింగిల్ విండో విధానంలో నిర్మాణ అనుమతులు ఇస్తామని ప్రకటించారు. జగన్ పాలనలో నిర్మాణ రంగాన్ని, అమరావతిని ఎలా నాశనం చేశారో నరెట్కో ప్రతినిధులు వివరించారు. వాటిని చక్కదిద్ది నిర్మాణ రంగాన్ని నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ పరిపాలనలో ఈ యొక్క రియల్ ఎస్టేట్ యుద్ధం మొత్తం టోటల్గా నాశనమైన విషయం. దానికి కారణం గత ప్రభుత్వం యొక్క ఆలోచనలు, దుర్మార్గ పాలన. ఇతర రాష్ట్రాల్లో ఏమేమి బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నాయో అవన్నీ యాక్చువల్గా స్టడీ చేశాం. ఫైనల్ గా వాటన్నింటినీ క్రోడీకరించి నేషనల్ బిల్డింగ్ కోడ్ ఏదైతే అడ్వైజ్ చేస్తుందో దానికి అనుగుణంగా అనేక మార్పులు చేర్పులు చేశాం. గ్రూప్ డెవలప్మెంట్ స్కీమ్ కి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో సేమ్ రూల్స్ వర్తిస్తాయని దానికి సంబంధించి ఈరోజు మార్నింగ్ జీవో ఇవ్వటం జరిగింది. డిఫెన్స్ కానీ, రైల్వేస్ కానీ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తగ్గట్టుగా మీరు బిల్డింగ్ అప్రూవల్ పెడితే మున్సిపల్ శాఖ అప్రూవల్ ఇస్తుంది. ఈ రోజు నుంచి లేఅవుట్లు వేసేవాళ్ళు 9 మీటర్లు వదిలితే సరిపోతుంది. అయితే దాన్ని అందరూ స్ట్రిక్ట్ గా పాటించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. స్థిరాస్తి రంగంలో ఉన్నటువంటి వారు కానీ ఎంతో మంది అప్పుల పాలైపోయారు. అదేవిధంగా కొంతమంది ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. దానికి కారణం 17 డిసెంబర్ 2019. అది ఒక చీకటి రోజు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రాజధానుల అంశం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. గత ప్రభుత్వంలో పాలకులు చేసిన మోసం, అన్యాయం. 700 మంది బిల్డర్లు కొన్ని కోట్ల రూపాయల బాండ్స్ కొని నష్టపోయి ఉన్నారు. 700 మంది బిల్డర్లకి న్యాయం చేయమని కోరుతా ఉన్నాను.